శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో విన్న వారందరిపైన సాయినాథుని అనుగ్రహం ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని మొదలు పెడదాము. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, బిఏ అనంతరావు పాటంకర్, పండరీపురం ప్లీడరు గూర్చిన కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంతు తను సంగతిని చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా నున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్గా నుండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్ పంత్ పురోహితుడగు యూనుస్ పీరు మౌలానాను దర్శించుమని అనేక సార్లు హేమాడ్ పంత్కు చెప్పాను. కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయాను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చాను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వర్ల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచంన యోగీశ్వర్ల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీదిగో కలదు. విహెచ్ ఠాకూరు. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెల్గాం సమీపమందలి వడ్గాం అను పట్టణమునకొక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరమను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగచేసెదరు. ఆ తరువాత ఠాకూర్ జున్నూరుకు బదిలీ అయ్యెను. అచ్చటికి పోవుటకై నాన్హేఘాట్ లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప ఇతర మేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్తో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింప కాంక్షించాను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడి పోవుటకు నిశ్చయించుకునెను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూర్ ఠాణాకు వెళ్ళెను. కానీ అచట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. వడలు గగురు పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను: ఇచ్చటి మార్గము అప్ప బోధించు నీతులంత సులభము కాదు. నాన్హేఘాటులో ఎనుబోతు పైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్ ఒక్కనికే అర్థముగా మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యెను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును బట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్ప చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయంను గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు.
గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచారసాగరములోని సిద్ధాంత భాగ మాతడు చదివి ఉండెను, కానీ ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుష్యుడొకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసెను. అతని కండ్లు సంతృష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేను ఎక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములు వింటిని. నా మనసున్నకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానం అంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. నవవిధ భక్తి. 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడకు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండల నందులో పెట్టుకునెను. ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేగొన్నెను. అందుచేనతడు గణేశ్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ నిట్లు అడిగెను: ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబు ఇచ్చెను: నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రం అనగా ఇచట భగవంతుని అనుగ్రహము. 9 ఉండలు లద్ది అనగా నవ్విధ భక్తులు. అవి ఏవన్నా: శ్రవణము వినుట, కీర్తనము ప్రార్థించుట, స్మరణము జ్ఞప్తియందుంచుకొనుట, పాదసేవనము పాద సంవాహనము, అర్చనము పూజ, నమస్కారము వంగి నమస్కరించుట, దాస్యము సేవ, సఖ్యత్వము స్నేహము, ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందెను, భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించటం మొదలైనవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడును అనుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతురతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధంగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించాను. అతడు తాను నిస్సహాయుడననియు బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చుననెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాటంకర్ అపరిమితానంద భరితుడయ్యెను. పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమును పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను: ప్రజలంత టక్కరులు, వారు పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రం కాదా? ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు. ప్లీడర్ మాత్రం గ్రహించెను, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకపోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షితుతో ఇట్లనియను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించరి, అది నా గూర్చియే. నేనెవరినీ నిందించకూడదు.
తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. ప్లీడర్ల విశ్రాంత గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగంచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రంన బాగగునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాని నిందించిరి. నేను కూడా అందుకొంత భాగం వహించి తిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యం కలుగ చేసుకొని రాదు. పండరీపురం నాకు షిరిడి 300 మైళ్ళ దూరమునున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో నేమి జరిగినో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞతమున కడ్డుపడలేదు. వారి సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గలదానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరంగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము. బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు ననవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందుంచుకొని మేలు పొందిదము గాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారము. 21వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మనం రోజు బాబా పారాయణతో పాటు షిరిడి సాయిబాబా సూక్తులను కూడా వింటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: నా ఎముకలు మీతో మాట్లాడుతూ మీ యోగక్షేమములు కనుగొనుచుండును. దీనిని మీరు తప్పక చూసెదరు. గత జన్మ కర్మల ఫలితం అనుభవించకుండా ఆత్మహత్య చేసుకొనినా మళ్ళీ వచ్చు జన్మలోనైనా వాటిని అనుభవించక తప్పదు. గత జన్మలో మీరు చేసిన పుణ్యఫలమే మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువస్తుంది అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.